వేట్లపాళెం గ్రామం ఈ నెల 28వ తేదీన బాణసంచా పేలుడు జరిగింది. శ్రీ సూర్యశ్రీ ఫైర్ వర్క్స్లో జరిగిన ఈ ప్రమాదంలో ఆ రోజే 20 మంది చనిపోయారు. మళ్ళీ ఒక 4 చనిపోయారు. మొత్తం 24 మంది చనిపోవడం చాలా బాధాకరం. ఇంకా మిగిలిన 6 మందికి చికిత్స చేస్తున్నారు. అయితే అధ్యక్ష, పరిశ్రమకు అనుమతి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చారు 2022 ఆ ప్రాంతంలో. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువ మంది పెట్టి ఇక్కడ పనిచేపిస్తున్నారు. 31 మందితో ఆ సమయంలో పనిలో ఉన్నారు. అంటే మామూలుగా అధ్యక్ష అక్టోబర్ 25లో కూడా తనిఖీలు చేశారు. అయితే వీళ్ళు చేసిన పని వాళ్ళు వచ్చినప్పుడు కరెక్ట్గా చూపించి మళ్ళీ ఇష్టానుసారంగా ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. పరిమితికి మించి మందుగుండు సామగ్రి నిల్వ చేయడం, ఆర్డర్లు ఉన్నాయనే ఉద్దేశంతో పెద్ద మొత్తంతో ఈ యొక్క బాణసంచాలు తయారు చేయడం, దీనివల్ల ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది. మొన్న శనివారం నేను విజయనగరంలో ఉంటే నాకు సమాచారం వస్తానే నేను అక్కడి నుంచి చీపురుపల్లి నేరుగా వెళ్ళాను. ఇది లంచ్ సమయంలో జరిగిన ప్రమాదం. దీంతో కొంతమంది ప్రాణాలు కాపాడుకునే పరిస్థితికి వచ్చారు. లంచ్ టైం కాబట్టి. ప్రమాదం జరిగిన 30 నిమిషాల లోపలే ఫైర్ ఇంజిన్ కానీ పోలీసు కానీ వెళ్ళారు. ఇవన్నీ కూడా అడబాల అర్జున్, అడబాల నాని పేరుతో లైసెన్స్లు ఉన్నాయి. ఘటన పైన కేసు నమోదు చేశాం. చాలా బాధేస్తుంది. పోయి చూశాను. హృదయ విదారకమైన సంఘటన, మనసు కలిచివేసే పరిస్థితి వచ్చింది. ఓసారి కొంతమంది నిర్లక్ష్యం, కొంతమంది దురాశ, ఈ రెండు కలిపి ఎంత దారుణం జరుగుతుందంటే అలాంటి దారుణం జరిగే పరిస్థితి వచ్చింది. ఇమ్మీడియట్గా ఇది జరిగిన తర్వాత ఆ కుటుంబ సభ్యుల్ని పరామర్శించాను, ఓదార్చాం. కానీ వాళ్ళ ప్రాణాలు తేలేము. అందుకని అధ్యక్ష, కేంద్రం ఇచ్చింది 2 లక్షలు అయితే రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఎక్స్గ్రేషియా అక్కడనే అనౌన్స్ చేశాం. పూర్తి వైద్య ఖర్చులు కూడా ఖర్చు పెడతా ఉన్నాం. వాళ్ళందరికీ, వాళ్ళ పిల్లలందరినీ చదివించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. ఇండ్లు లేని వాళ్ళందరికీ ఇళ్లు కట్టించే బాధ్యత కూడా తీసుకుంటామని ఈ సభ ద్వారా మరొకసారి వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకొక పక్కన అధ్యక్ష, ఈ సంఘటనలో మీరు ఒకసారి చూస్తే చాలా బాధేస్తుంది అధ్యక్ష. ఇప్పుడు కూడా ఇంకొక 2 చనిపోయారు. మొత్తం 26 మంది అయ్యారు. అంటే 90% కాలిపోయారు. అది అలాంటి వాళ్ళు సర్వైవల్ కూడా కావడం కష్టం. కానీ మన ప్రయత్నం మనం చేస్తూనే ఉన్నాం. అందుకని అధ్యక్ష, ఈ సంఘటన పైన నిర్లక్ష్యం చేసినటువంటి ఆర్డీఓ కానీ, డిఎస్పీ కానీ, జిల్లా ఫైర్ ఆఫీసర్, జిల్లా లేబర్ ఆఫీసర్, ఈ 4 కూడా సస్పెండ్ చేశాం. డిఎస్పీ పెద్దాపురం, ఆర్డీఓ పెద్దాపురం, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్, అదే మరిగా డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ జిల్లాలో అతను కూడా సస్పెండ్ చేశాం. 2 సీనియర్ ఆఫీసర్స్తో ఇన్వెస్టిగేషన్కి మళ్ళీ పంపించాం. సురేష్ కుమార్, ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్. ఇంకో పక్క ఆర్కే రామకృష్ణ, ఐపీఎస్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్. అధ్యక్ష, ఇక్కడ నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలి. ఎవరైతే ఈ చిన్న ఇండస్ట్రీ పెట్టుకొని సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ అనే పేరుతో ఇది చేశారో వాళ్ళకే కాకుండా మిగిలిన వాళ్ళందరికీ చెప్తున్నా, చాలా క్లియర్గా కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఏదైనా మీరు కానీ ఇలాంటి పనులు చేసేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకొని చేయాల్సిన అవసరం ఉంది. మీ దుర్మార్గమైనటువంటి ఆలోచనతో, మీ స్వార్థంతో ఇలాంటి పేద ప్రజల్ని బలి తీసుకోవడం అనేది చాలా దారుణం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఆ కుటుంబ సభ్యులు కూడా నా ప్రగాఢ
సానుభూతి తెలియజేస్తూనే వారి ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటున్నా. అయితే భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు జరగడానికి వీల్లేదు దిశ. అందుకే దేశంలో ఉండే అన్నీ కూడా అధ్యయనం చేస్తున్నాం. బెస్ట్ ప్రాక్టీస్ అన్ని చూస్తాం, అవన్నీ ఇంటిగ్రేట్ చేస్తాం. అంతేకాకుండా ఎవరైతే ఇక్కడ నిర్లక్ష్యంగా చేశారో వాళ్ళ ఆస్తులు కూడా కాన్ఫిస్కేట్ చేసి అవన్నీ ఆక్షన్ వేసి అవన్నీ కూడా బాధితుల కుటుంబాలకి దామాషా ప్రకారం పంచే కార్యక్రమాన్ని కూడా తీసుకుంటామని మీ ద్వారా తెలియజేస్తున్నా. భవిష్యత్తులో ఇవన్నీ కూడా అనలైజ్ చేసుకొని పగడ్బందీగా చేసి ఈ యొక్క ఇండస్ట్రీయే కాదు, ఇంకా ఇలాంటి కొన్ని నిర్లక్ష్యాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా వరకు పాజిటివ్గా మనం పనులు చేసినప్పటికీ కొంతమంది స్వార్థపరులు అక్కడక్కడ నేను మొన్న కూడా చెప్పాను, ఆడబిడ్డల్ని అఘాయిత్యాలు చేయడం, అలాంటి కూడా కొన్ని నీచమైన కార్యక్రమాలు కానీ హీనస్ క్రైమ్ జరిగే పరిస్థితి వచ్చిందని చెప్పి వాళ్ళ పట్ల ఎంత కఠినంగా ఉండాలో అంత కఠినంగా ఉంటున్నాం. ఇక్కడ ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం. ఈరోజు నేను చూశాను, ఓసారి చూస్తే కనీసం ఒక అపోజిషన్ పార్టీ ఒకటి ఉంది అధ్యక్ష, దీనికంటే మించినటువంటి సమస్య ఉండదు. ఈ సమస్య కౌన్సిల్లో కూడా తీసుకునే పరిస్థితులు లేరు. అసెంబ్లీకి రారు, కౌన్సిల్లో ఈ సమస్య తీసుకోరు. రాజకీయంగా తిరుపతి లడ్డు విషయం వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేయడానికి పనిగట్టుకొని పనిచేస్తారు తప్ప ప్రజా సమస్యలు మాట్లాడే పరిస్థితులు లేరు. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్ష. అయితే బాధ్యత కలిగిన ప్రభుత్వం, బాధ్యతని తప్పించుకోం, కానీ ఎవరి కోసం కాదు ప్రజల కోసం పనిచేస్తున్నాం. అందుకే మళ్ళీ ఈ ఫ్లోర్ నుంచి చెప్తున్నాను అధ్యక్ష, ఎవరైతే ఇలాంటి ఫ్యాక్టరీస్ పెట్టుకుంటారో అలాంటి మీ వల్ల ప్రజల ప్రాణాలకు ప్రమాదం తీసుకొచ్చే పరిస్థితి తీసుకురావద్దండి. కఠినమైన చర్యలు తీసుకుంటాం, కఠినమైన నిబంధనలు పెడతాం, పర్యవేక్షిస్తాం. రాబోయే రోజుల్లో ఇలాంటి జరిగితే మాత్రం ఇప్పుడు కూడా ఈ ఇష్యూ కూడా వదిలిపెట్టాం. దీన్ని లాజికల్గా తీసుకుపోతూనే డెమాన్స్ట్రేటివ్ ఎఫెక్ట్గా పోయి భవిష్యత్తులో కూడా దీనికంటే కఠినంగా ఉంటామని మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ, ఏదేమైనా చాలా బాధ కలుగుతున్న దేశం చూసినప్పుడు, ఆ బాడీస్ చూసినా కూడా ఇంకా నేను మర్చిపోలేకపోతున్నా. చాలా దారుణం, బాధాకరం. ఏదేమైనా మానవత్వంతో ప్రతి ఒక్కరు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇది బాణసంచాలు ఉన్నప్పుడు, మందుగొండ ఉన్నప్పుడు ఎలాంటి చిన్న ఫైర్ అయినా పెను ప్రమాదాన్ని దారితీస్తుంది. అలాంటి ఇంగిత జ్ఞానం లేకుండా వీళ్ళు పనిచేయడం చాలా బాధాకరం తెలియజేసుకుంటూ దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఈ హౌస్ కూడా మనందరం ఒక 2 నిమిషాలు మౌనం పాటించి వాళ్ళందరికీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తాం అధ్యక్ష. ఆఖరిగా ముఖ్య ప్రకటన అండి. గౌరవ శాసనమండలి అధ్యక్షులు వారి నుంచి నాకు ఒక క్రింద వర్తమానం అందింది. ఫిబ్రవరి 26వ తారీఖున
జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశంలో ఆమోదించబడినటువంటి శాసన పరిషత్కు పంపబడిన క్రింద బిల్లులు పత్రాలను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్తు కార్యవిధాన కార్యక్రమం నిర్వహణ నియమావళి